జర్ర దైసుండ్రి ఈ వార్త పబ్లిక్ కోసం కాదు, దానం నాగేందర్ కోసం. అయ్యా నాగేందరు, ఏడున్నావు రాజా? నీ తార ఇన్ని లలిత కళలు ఉన్నాయని తెలుగు తల్లి కూడా గుర్తుపట్టకపోవచ్చు. నిన్న రాహుల్ గాంధీ సభ కాడ నువ్వు ప్రదర్శించిన కళ అద్భుతాలకే అద్భుతం లెక్కున్నది. జర్ర ఓపిక చేసుకొని నీ కళను నీ కళ్ళతో నువ్వే చూడు నాయన, తరించు. మీరు కూడా చూడండి. అబ్బో, దానం నాగేందర్ను చూస్తే ఏ పాటి మోతేవారో అనుకున్నాం కానీ ఉత్తదే తాల్ బుర్రా. పనిలేనే కాదు మాటలాడ కూడా ఎందుకు పనికిరాడని ఆయనంతలా ఆయన్నే బయట పెట్టుకున్నాడు. మనిషే గంభీరంగా ఉంటాడు కానీ పనితనం ఒట్టిదే కొడుతున్నది. నిన్న రాహుల్ గాంధీ సభ పెట్టిండు కదా ఎల్బీ స్టేడియంలా. ఆయన హిందీలో మాట్లాడితే తెలంగాణలోకి అర్థం కాదని తర్జమా చేస్తేందుకు వచ్చిండు. ఓ దిక్కు సర్వే సత్యనారు మొత్తుకుంటున్నా వినకుండా నేనే బాగా చేస్తాను ఉరికిండు. ఇక ఉరికినోడు మాట్లాడాలి కదా. ఆడ రాహుల్ గాంధీ హిందీలో ఒకటి చెప్తుంటే ఈయన తెలుగులో ఇంకోటి చెప్తున్నాడు. సిగ్గంతా పోయింది దానం నాగేందర్ది. ఈయనకు హిందీ రాదని అందరికి అర్థమై నవ్వుకున్నారు. ఇంతకు ఎట్లా మాట్లాడిండు అనేది ఒక్కపారి వినిపిస్తా చూడుండ్రి. टीआरएस 2001 में बनी, उससे पहले 40 कांग्रेस के एमएलएज ने रेजोल्यूशन दिया था तेलंगाना के लिए. ఆడ రాహుల్ గాంధీ ఏమో టీఆర్ఎస్ కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది తెలంగాణ కావాలని తీర్మానం చేసిండ్రని చెప్తే దానం నాగేందర్ దానికి ఒకటి కలిపి 41 మంది అని చెప్పిండు. ఇదొక్కటే కాదు, బొచ్చెడు అబద్ధాలు మాట్లాడిండు దానం నాగేందర్. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హైదరాబాద్లో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారు, మీరు ఆంధ్రోళ్ళు మేము తెలంగాణ వాళ్ళమని మాట ముచ్చట చెప్పుకొస్తే దానికి ఇంకా జరంతా కలిపి ప్రాంతీయ తీసేసి మత విద్వేషాలు కూడా కలిపిండు వాళ్ళకు. అరే ఆయన చెప్పింది నాకు అర్థం కాకనా లేకపోతే చెవులు చక్కగా ఇనరాకనా తెలియదు కానీ ఇక చూడండి. ఇంకోటి, हैदराबाद सॉफ्टवेयर का सेंटर है. हम चाहते हैं कि सिर्फ सॉफ्टवेयर का नहीं, तेलंगाना और हैदराबाद हार्डवेयर का भी सेंटर बने. దానం ఏం చెప్పిండో చూడండి. హైదరాబాద్ ఒక కళల నగరమే కాదు, రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాదు అన్ని రకాలుగా అభివృద్ధికి కేంద్ర బిందువు కావాలని మేము కోరుకుంటామని మనవి చేస్తా ఉన్నాం. హార్డ్వేర్ కూడా డెవలప్ కావాలని రాహుల్ గాంధీ చెప్తే ఈయన కలల హైదరాబాద్ అని ఈయన మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ ఎంఎంటీఎస్ రైళ్ల ముచ్చట చెప్తుంటే हैदराबाद मेट्रो रेल प्रोजेक्ट शुरू करवाया 14,000 करोड़ का. దానం నాగేందర్కు ఎంఎంటీఎస్ రైళ్లు అంటే ఏమెరక ఇంకో ముచ్చట చెప్పిండు. మేము గత సంవత్సరంలో హైదరాబాద్ సిటీలో మెట్రో రైల్ కార్యక్రమాన్ని కేంద్ర సహకారంతో యూపీఏ సర్కార్ భాగస్వామ్యంతో 14,000 కోట్ల రూపాయలతో మెట్రో రైల్ ని తీసుకొచ్చామని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇది చూడండి ఇంకా గమ్మతి. पिछले 10 साल में 15 करोड़ लोगों को हमने गरीबी से निकाला है. ఇన్నరా 15 కోట్ల మంది పేదవాళ్ళని మధ్యతరగతికి పట్టుకొచ్చినామని రాహుల్ గాంధీ చెప్తే దానం ఏమంటాడు, గత 10 సంవత్సరాల్లో 1,500 కోట్ల మందిని ఈ యొక్క దారిద్ర్య రేఖ నుంచి మేము పైకి తీసుకొచ్చామని సగౌరవంగా మనవి చేస్తా ఉన్నాం. అయ్యా దానం నాగేందరు, సిగ్గు అనిపిస్తలేదా అనయ్య నీకు? 15 కోట్లని ఆయన చెప్తే నువ్వు 1,500 కోట్లని అనబడితివి. ఉన్నరా 1,500 కోట్ల మంది మన దేశంలో? ఇది ఇడిచిపెట్టుర్రి. ఇప్పుడన్నా జర సోయికి రావాలే కదా. हम चाहते हैं कि 33% आरक्षण पार्लियामेंट में और विधानसभा में आपके लिए हो. దానం ఏం చేసిండు చూడు. రాబోయేటువంటి రోజుల్లో మేము కోరుకుంటున్నాము 35% పార్లమెంట్ లో గాని అదేవిధంగా శాసనసభలో గాని మీకు రిజర్వేషన్స్ కల్పించేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వందని మహిళలకందరికీ మనవి చేస్తా ఉన్నాం. దేశంలో బొడ్డూసిపోని పోరని కూడా ఎరికే మహిళలకు 33.3% రిజర్వేషన్ కోసం కొట్లాట నడుస్తున్నదని. దానం గారు దాన్ని 35 అని చదువుతున్నాడు. और 2000 पुलिस स्टेशन हम सिर्फ महिलाओं के लिए बनाना चाहते हैं. రాహుల్ గాంధీ మహిళల కోసం 2000 పోలీస్ స్టేషన్లు పెడతామంటే తూట్పటాక్ దానం ఏమంటాడు, మొత్తం కూడా 2014లో కేవలం మహిళల గురించే చేయబోతున్నాం మనవి చేస్తా ఉన్నాం. మొత్తం అబద్ధాలే మాట్లాడిండు. అంటే రాక హిందీ అర్థం కాక ఇట్లా మాట్లాడిండు కానీ ఈ మాటలు పబ్లిక్ ఇంటి ఏమనుకుంటారు, నిజంగా రాహుల్ గాంధీ ఇట్లా చెప్పిండేమో అనుకుంటారు. కానీ రాత్రి టీవీలు చూసేటోళ్ళు కూడా దానం మాటలు తర్జమా చేసుకోవాల్సిన పని వచ్చింది. అయ్యా దానం నాగేందరు, గిసొంటి చిల్లర పనులు చేసుడికి అలవాటే ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ దియ్యకయ్యా అంటున్నారు చేయి గుర్తోళ్ళు.